నమస్తే ఉల్లా నేనెవరో ఎరికే కదా నేను మీ 690 పాపన్నని. ఇవాళ మరి కొత్త కొత్త ముచ్చట్లు మళ్ళీ పట్టుకొని వచ్చిన గా ఏందో చూద్దాం పారి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టిన రేవంత్ సర్కారు మా నాయన సీట నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోపానికి వచ్చిన పువ్వు గుర్తు అర్నక్క. మతి తప్పి మాట్లాడి నోరు వారేసుకున్న బీజేపీ నేత రమేష్ బీదూర్ని ఉతికి పారేసిన కాంగ్రెస్ అక్కలు. కమ్మ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు బాచిపల్లిలా, అందరికీ ఉంటుందట అవమానం. నాంపల్లిలో మొదలైంది ఎగ్జిబిషను, ఆడ దొరికితే ఆడ తీరు తీరు వస్తువులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మళ్ళా తిప్పలొచ్చింది పోన్రి. పోరాటాలు చేసి అన్నల చేతిలో జీవిడిచిన మా నాయన పేరు పెట్టాలా కానీ జైపాల్ రెడ్డి పేరు ఎట్లా పెడతారని కోపం అయింది పోన్రి ఫైర్బాన్ అర్నక్క. ఒక తిప్పల పోతే ఒక తిప్పల వస్తుంది పోండ్రి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పోరాటాలు చేసి అన్నల చేతుల పానాలు పోగొట్టుకున్న మా నాయన పేరు పెట్టలే, లేకుంటే మేము ఊరుకోం, ఏం చేసిండని పేరు పెట్టిర్రు అని కోపం అవ్వకుండా వచ్చింది పోర్రి. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడానికి నిర్ణయం చేసిండు క్యాబినెట్లో చూసినాం. అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నా. పాలమూరు ఎంపీగా ఈరోజు కనీసం ఒక మాకు కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మీరు స్వతంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు, వారి పాత్ర ఏమున్నదని మీరు పెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు భీమా కానీ, నెట్టెంపాడు కానీ, ఇటు కోయిలసాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, వీటన్నిటి మీద కల్వకుర్తి కానీ అన్నిటి మీద పోరాటాలు చేసి ఆనాడు మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గారు ప్రాజెక్టుల కోసం అహర్నిశలు పాటుపడ్డారు, పోరాటాలు చేశారు. వారితో పాటు మేమందరం కాదుల్లా ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ చిల్లర చేతలు ఏంది, ఆడోళ్ళకి గౌరవించాలి కానీ మాటలంటే ఊకుంటారు. ఏమన్నా ఉంటే పనుల మీద చూపించాలి కానీ అచ్చిరాని మాటలంటే కాంగ్రెస్ అక్కలు చేతిలో నీకున్నట్టే పో. కాదుల్లా, ఏదన్నా ఉంటే పనిలా చూపియాలే గాని గిట ఆడోళ్ళను మాటలు అంటే ఊరుకుంటారా చెప్పుండ్రి. ఏదన్నా ఉంటే పనుల కాడ కొట్లాడాలి గాని చిల్లర చేతులు చేసుకుంటా మాట్లాడతారా? అసలు లీడర్ అంటే ఎట్లా ఉండాలి? నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి గాని 10 మందితో తన్నించుకునేలా కాదుల్లా. కాంగ్రెస్ అక్కలు ఎట్లా తిడుతున్నారో చూడుర్రి. ప్రియాంక గాంధీ గారిపై చేసినటువంటి బీజేపీ రమేష్ బీదూరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి. ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం. ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు, వాళ్ళ మూఢత్వం, వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది. దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి, ఆడవాళ్ళని చూసే కల్చర్, వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది. బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని, అదే విధంగా రమేష్ బీదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కల్కూరి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయినటువంటి రమేష్ బిదూరి ప్రియాంక గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు
కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రమేష్ బిదూరి వ్యాఖ్యలు చూసినట్టయితే ఇది భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది. మహిళల పట్ల వారికి ఉన్నటువంటి విజ్ఞతను ప్రదర్శిస్తూ ఉన్నారు. మహిళలంటే గౌరవం లేని పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది అనే విధంగా ఇవాళ రమేష్ బిదూరి వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే రమేష్ బిదూరి పట్ల చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రమేష్ బిదూరిని వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞతను తెలియజేస్తా ఉన్నాయి. మహిళలంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలియజేస్తా ఉన్నాయి. పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అని మాట్లాడుతున్న మీరు ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే స్పందించాలి. రమేష్ బిదూరిని వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రమేష్ బిదూరి వ్యాఖ్యల పట్ల భారతదేశం అంతా కూడా ఇవాళ తీవ్ర ఆందోళన వచ్చే ప్రయత్నం ఉంటుంది. హైదరాబాద్లో పెద్ద ఎగ్జిబిషన్ మొదలైంది ఆటలు. ఇక ఆడికి పోతే ఏడ దొరకని మస్తు సామాన్లు ఆడ దొరుకుతాయి ఆటల్లా. మరే అది ఏడ ఉందో చూసేద్దాం పారి. ఇక ఇది హైదరాబాద్లో నాంపల్లి కాడ ఏటేటా పెడతారటుల్లా ఎగ్జిబిషను. అంటే ఇట్లాంటిది కాదుల్లో. ఈడ రంగులు రాట్నం రైలు చుట్టూ తిప్పుడే కాదుల్లో. ఈడ మనం ఇంట్లో ఆడుకునే ఆస్తులు కానించి కప్పుకునే రగ్గుల దాకా, చెప్పుల కానించి బట్టల దాకా ఇట్లా బోచ్చడు సామాను దొరుకుతాయట. మరే మీరు కూడా ఒక తూరు వచ్చి పోండ్రిల్లా. సంక్రాంతి రాకముందుకే సంక్రాంతి పండుగ మొదలైందిలా. సంక్రాంతి అంటే ఎన్ని విధాలుగా చేస్తారో అన్ని రకాలుగా చేస్తున్నారు. మరి అన్నీ చెప్తుండు కానీ అది ఎన్నో చెప్తే మేము పోతాం అనుకుంటున్నారా? మరి పారిపోయేద్దాం. అబ్బా ఏమన్నా చేసిర్రా? ఏం జనం రా అయ్యా. ఊసుక పోతే రాలనంత మంది వచ్చిర్రు. అగో గంగెడ్లు కూడా వచ్చినాయమ్మా. గొర్రెపోతులు మొత్తం తీరు చేస్తున్నారు గుల్లా. ఇది హైదరాబాద్ బాసుపల్లిలా చేతురులా ఈలు పడితే మీరు కూడా ఓ తూరు వచ్చి పార్రి. మళ్ళా ఆంధ్ర దాకా పోవాలంటే పండుగకు మస్తు పైసలు ఖర్చు అవుతాయి. నిన్న అలా పైసలు దొరకొచ్చినాయి. ఈయనైతే ఆడ జరిగినట్టే మస్తు చేతుర్రు పోండ్రి. నాకు మాట్లాడడం కూడా పెద్ద రాదు. కోర్టులో కేసు ఆర్గ్యూ చేయటం వేరే, హాస్టల్లో రన్ చేసి ఆ తర్వాత రెడ్డి అనే దాన్ని అబాలిష్ చేయడం కోసం ఆయన చాలా కృషి చేశారు. అప్పటి నుంచి 78 వరకు ఆయన రాజకీయాల్లో ఉండి 78లో ఈ రాజకీయం నాకు సరిపడదు, ముందు కాలంలో మంచి వాళ్లకు రాజకీయం పనికిరాదు అనే ఒక దీనికి వచ్చి ఆయన వదిలేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టిన రేవంత్ సర్కారు మా నాయన సీట నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోపానికి వచ్చిన పువ్వు గుర్తు అర్నక్క.
మతి తప్పి మాట్లాడి నోరు వారేసుకున్న బీజేపీ నేత రమేష్ బీదూరిని ఉతికి పారేసిన కాంగ్రెస్ అక్కలు. కమ్మ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు బాచిపల్లిలా. అందరికీ ఉంటదట అవమానం. నాంపల్లిలో మొదలైంది ఎగ్జిబిషను. ఆడ దొరికితే ఆడ తీరు వస్తువులు. చూసిరు కదా ఇలా ఇవాళ కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 6 9 టీవీ.